జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై పార్టీలో అసంతృప్తి నెలకొందా? పార్టీ ఆశావాహులు పెద్ద సంఖ్యలో దాఖలు చేసిన నామినేషన్లు ఉపసంహరింపజేయడం ఇప్పుడు టీ కాంగ్రెస్ పెద్దలకు సవాల్గా మారిందా? టికెట్ దక్కని నేతలు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని హైకమాండ్కు ఫిర్యాదులు చేశారా? గ్రేటర్ కాంగ్రెస్లో నెలకొన్న అసంతృప్తి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని నష్టపరుస్తుందనేది గాంధీ భవన్ వర్గాల ఆందోళన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్టీ ఆశావాహులు నామినేషన్లు వేయడం కాంగ్రెస్ కు ఇప్పుడు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ఖరారు నామినేషన్ల గడువులోపు జరగకపోవడంతో కాంగ్రెస్ ఆశావాహులు సుమారు 700 మంది పార్టీ తరపున 150 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తొలి జాబితాగా శుక్రవారం 45 మంది అభ్యర్థులనే ఖరారు చేయడంతో మిగిలిన డివిజన్లలో పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఆదివారం నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత కాంగ్రెస్ రెండో మూడో జాబితాలు సోమవారం 4వ లిస్టు విడుదల చేసి మొత్తం 134 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అప్పటికే కాంగ్రెస్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఇప్పుడు వారందరినీ ఎన్నికల బరి నుంచి తప్పించడం పార్టీ పెద్దలకు సవాలే అంటున్నారు హస్తం నేతలు. ఇంకా పెండింగ్ లో ఉన్న 16 డివిజన్ల అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా వారికి నేరుగా గురువారం బీ ఫామ్లను జారీ చేస్తారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జీహెచ్ఎంసీలోని మొత్తం డివిజన్లలో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన 700 మందిలో 150 మంది అధికార అభ్యర్థులను మినహాయించి మిగిలిన 550 మంది క్యాండిడేట్లను ఎన్నికల బరి నుంచి తప్పించాల్సిన బాధ్యత గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలపై పడింది. అయితే అభ్యర్థుల ఎంపికలో తమ సిఫార్సులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఎన్నికల బరిలో కాంగ్రెస్ రెబల్స్ లేకుండా చూడాల్సిన బాధ్యతను తమపై పెట్టడం ఏంటని పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీలు టీపీసీసీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. టికెట్ల ఖరారులోనూ అవకతవకలు జరిగాయని కొందరు పార్టీ ఆశావాహులు అంటున్నారు. పార్టీ టికెట్లు దక్కని కాంగ్రెస్ ఆశావాహులు తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బేగంపేట విమానాశ్రయం వద్ద కలిసి తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు కొందరు గ్రేటర్ కాంగ్రెస్ ఆశావాహులు ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీ పెద్దలే టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేస్తున్నారని ఆశావాహులు ఆరోపించారు. పార్టీ టికెట్ కోసం కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జి 5 లక్షలు డిమాండ్ చేశారని అంటోంది ఓ మహిళా కార్యకర్త. పలక్నా డివిజన్ 2 టైం మస్తు ఖర్చు పెట్టి చేశాను నేను. టికెట్ ఎవరు ఇస్తలేరంటే ఎవరికి తెచ్చి సీపర్ పని చేసిన ఆమెకు తెచ్చి వాళ్ళ పేరు ఇచ్చారు. అన్యాయం చేసిన వాళ్ళంటే ఇప్పుడు పెద్దలే కార్యకర్తలు పేరు ఎవరు. ఇప్పుడు గాంధీ భవన్లో ఎవరెవరు ఉన్నారు ఇన్ఛార్జి నాగేందర్ చేసిండు, నిరంజన్ వాళ్ళు నిరంజన్ उत्तम कुमार सार का बोलते वो क्या है वो इंचार्ज कुमार बोल रहा कि तुमको काहे को टिकट देना, मैं जीतने वाली हूँ, मैं पैसा खर्च करके हारे थोड़े और तो एमआईएम साथ दिए थे, जब एमआईएम कांग्रेस दोनों भी मिलके लड़े थे. ఇక్కడ क्या మేము సార్ తో మాకు న్యాయం కావాలని, ఇప్పుడు రాహుల్ గాంధీతో న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇష్టానుసారంగా జరిగిందంటూ కొందరు నేతలు ఏకంగా హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పలువురు పార్టీ సీనియర్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్పై ఒత్తిడి పెంచారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గెలుపు అవకాశాలున్న వారే అభ్యర్థులుగా ఎంపికయ్యారని, టికెట్లు దక్కని నేతలు పార్టీ పెద్దలపై ఆరోపణలు చేయడం సహజమే అంటున్నారు ఉత్తమ్ సన్నిహితులు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకోలేకపోయినా అధికార టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకోలేకపోతే పార్టీలో కూడా అంతర్గత పరిణామాలు తీవ్ర రూపం దాల్చుతాయనేది సీనియర్ల అంచనా. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.